శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఒక విధంగా పరిశీలించినప్పుడు మన వృషభ రాశి వారికి చాలా గ్రహాలు లాభస్థానంలోకి రావడం వల్ల రాను రాను వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, విజయ అవకాశాలు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అందరూ చెబుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం చాలా వరకు వృషభ రాశి వారికి లాభస్థాయిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 3 గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరిగింది. దానికన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఏంటంటే మరి వృషభ రాశి అందే సంచరిస్తున్నటువంటి గురుగ్రహం జాతకుడికి చాలా బలాన్ని, విజయ అవకాశాలని, ఆత్మధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కన్నా జాతకుడు ఎక్కువగా మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. తనలో ఉన్నటువంటి దైవభక్తి ఇతరులకి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ సమయంలో మీరు వ్యక్తిగతంగా సంతానం కొరకు ప్రయత్నం చేసినా, లేదా మీరు వివాహం కాని వారైతే వివాహం కొరకు ప్రయత్నం చేసినా, లేదు ఏదన్నా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామన్నా, విదేశ ప్రయత్నాలు ప్రారంభిద్దామన్నా కంపల్సరీగా ఈ సమయంలో మీకు గురుగ్రహ అనుగ్రహంతో జరిగే అవకాశం ఉంది. అయితే దానికి 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారంలో నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్దాం అనుకున్న వారికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంటు, అది ఒక కళారంగంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, కంప్యూటర్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ఉన్నటువంటి వారికి మీ ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు, దానికి తగు విధంగా మీ యొక్క ఆదాయం కూడా పెరగడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఏంటి కొత్తగా కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వాటిలో కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి చాలా వరకు ఈజీగా ధనం సంపాదించే అవకాశం ఉంది. మొత్తం మీద ధన పంచమాధిపతి లాభస్థితి ఈ రాశి వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ శుక్రగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఇది ఎక్కువగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా యాక్టర్స్కి, యూట్యూబ్ క్రియేటర్స్ కూడా గొప్ప గొప్ప అవకాశాలు రావడం, ఎక్కువగా విదేశం నుంచి మీకు అవకాశాలు రావడం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రాహు ఉండడం ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి, మెడికల్ రంగం వారు కొత్త యంత్రాలు ఉపయోగించడం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వారి యొక్క ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా ఈ సమయంలో చాలా వరకు ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఇంచుమించుగా మనకి మార్చి 14-15 తారీఖుల వరకు దశమ స్థానంలో శని ప్లస్ రవిగ్రహ సంచారం, ఇది ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కానీ, ఏదైనా నామినేటెడ్ పోస్టు కొరకు ప్రయత్నం చేస్తున్నా సరే, లేదంటే మీ పెద్దవారి ద్వారా వారసత్వంగా మీకు ఏదైనా పదవి రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు దాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. దానివల్ల అధికార పదవి, అలాగే గుర్తింపు, హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మరి ఈ నెల ద్వితీయార్థంలో రవి లాభస్థానంలోకి ప్రవేశించడం అన్నది సంవత్సరంకి ఒకసారి, ఎప్పుడైనా సరే రవి ఎవరికన్నా సంవత్సరంకి ఒకసారి 11వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ నెలంతా కూడా చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతుంటాయి. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే స్కాలర్షిప్లు లాంటి ధనం కూడా రావడం జరుగుతుంటుంది. మరి వృషభ రాశి వారికి కూడా మరి ఈ నెల అంటే మార్చి నెల 14-15 తారీఖుల్లో సుమారుగా 11వ స్థానంలోకి రావడం వల్ల భూములు, స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే మాతృస్థానం ద్వారా, తల్లి తరపు బంధువుల ద్వారా, తల్లిగారి ద్వారా, అలాగే పేరెంట్స్ ద్వారా కూడా మీకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
అలాగే మీ యొక్క పెద్దవారితో, మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏమన్నా ఉంటే అది మీ పేరుకి మారడం జరిగే అవకాశం ఉంది. ఒక విధమైనటువంటి స్త్రీధనం, గుప్తధనం ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఈ గ్రహాలన్నీ కూడా లాభస్థానంలోకి రావడం వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ వృషభ రాశి వారికి వారి యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం రావడం జరుగుతుంది. ఇక మనకి ముఖ్యంగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం, సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం వల్ల కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అయితేనే, అన్నదమ్ముల మధ్య అయితేనే, పార్ట్నర్స్ మధ్య అయితేనే చాలా వరకు విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అధిక మొత్తంలో ధనం ఒకేసారి మీ కుటుంబానికి రావడం వల్ల, ఒకేసారి అధిక ధనం లాభంగా మీకు రావడం వల్ల ఆ ధనాన్ని పంచుకునే విషయంలో కానీ, దాన్ని ఏ విధంగా ఏం చేయలేని విషయంలో చాలా వరకు ఈ గొడవలు, ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో. ఇది చాలా వరకు మనస్పర్ధలకి, కుటుంబం స్ప్లిట్ అవడానికి, మీ కుటుంబంలో ఒకరు దూరంగా వెళ్ళడానికి కూడా ఈ కుజుని యొక్క స్థితి కారణమవుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఈ ఆర్థిక విషయాల్లో, ఈ కుటుంబ విషయాల్లో, ముఖ్యంగా ధనం, స్థిరాస్తి పంచుకునే విషయంలో చాలా సామరస్య ధోరణిలో పంచుకుంటే మంచిది తప్ప ఇప్పుడు వచ్చినటువంటి ఈ విభేదాలు జీవితాంతం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ధనం అది వచ్చినప్పుడు కూడా అది పంచుకునే విషయంలో చాలా విభేదాలు రాకుండా జాగ్రత్త పడితే మంచిది. ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం, అలాగే గురు శుక్రుల పరివర్తన, ముఖ్యంగా ఈ వృషభ రాశి, మీనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రాలు అవ్వడం వల్ల శుక్రగ్రహం లక్ష్మీ అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతుంటుంది, విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం. కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు, నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం, అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక 12 తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి, మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి, మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే, మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా ఈ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది. అంత చేయలేని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది. కేవలం మీరు విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం, తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం, దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.